హాయ్ ఫ్రెండ్స్, నథింగ్ రీసెంట్గానే నథింగ్ 4B అనే ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ వీళ్ళు 3 డిఫరెంట్ కలర్స్‌లో లాంచ్ చేశారు. అండ్ ఆర్‌సీబీతో కొలాబరేట్ అవుతూ ఒక స్పెషల్ ఎడిషన్ కూడా లాంచ్ చేశారు. మీరు స్క్రీన్ మీద ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. డిస్‌ప్లే 6.77 ఇంచెస్ AMOLED డిస్‌ప్లే ప్రొవైడ్ చేశారు. 120 రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి 8GB 128GB బేస్ మోడల్. ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh ప్రొవైడ్ చేశారు. ఇక ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే బ్యాక్ సైడ్ బాడీ అంతా ప్లాస్టిక్ అన్నమాట. సైడ్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్. ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే డ్రాగన్ టైల్ ప్రో గ్లాస్ యూజ్ చేశారు. అంటే ఈ ఫోన్ మీద డైరెక్ట్ 50 kgs వెయిట్ పెట్టినా ఈ డిస్ప్లేకి ఏం కాదు. అంత హైలీ డ్యూరబుల్ గ్లాస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిఫ్ బార్. నథింగ్ ప్రీవియస్ ఎడిషన్స్తో కంపేర్ చేసుకుంటే నాకు ఈసారి వచ్చిన క్లిఫ్ బార్ చాలా యూనిక్గా అనిపించింది. మనకి ఏదన్నా ఫోన్ వచ్చినా, మెసేజ్ వచ్చినా వాల్యూమ్ పెంచుతున్నా, తగ్గిస్తున్నా ఈ లైట్ అనేది వీటన్నిటికీ రెస్పాండ్ అవుతుంది. నాకు చాలా యూనిక్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వాటర్ రెసిస్టెన్స్ IP64తో వస్తుంది. ఇది అంటే పూర్తిగా వాటర్ రెసిస్టెంట్ కాదు, బట్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం 25 సెంటీమీటర్స్ ఉన్న వాటర్ కంటైనర్లో దాదాపుగా 20 మినిట్స్ ఇది సర్వైవ్ అవ్వగలదు. చూద్దాం, దీని మీద ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది USB 2.0తో వస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే 2 మైక్రోఫోన్స్ ప్రొవైడ్ చేశారు. ప్రైమరీ మైక్రోఫోన్ వచ్చేసి ఫోన్ బాటంలో ఉంటుంది. సెకండరీ మైక్రోఫోన్ వచ్చేసి ఫోన్ టాప్ సైడ్ ఉంటుంది. అండ్ సిమ్ ట్రే చూసుకోవచ్చు మీరు. డ్యూయల్ నానో సిమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మైక్రో SD కార్డ్ స్లాట్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జైరోస్కోప్ 6 యాక్సిస్ జైరోస్కోప్ ప్రొవైడ్ చేశారు. అంటే మీరు ఏదన్నా గేమ్ ఆడేటప్పుడు ఫోన్ అంతా కదలకుండా మీకు మీ టార్గెట్ని ప్రిసైజ్గా చూపించడానికి ఇది బాగా పనికొస్తుంది. అండ్ అలాగే వీడియో రికార్డ్ చేసేటప్పుడు వీడియో అంతా షేక్ అవ్వకుండా స్టేబుల్గా ఉంచడానికి బాగా పనికొస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్లో. అండ్ నెక్స్ట్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ప్రొవైడ్ చేశారు. అంటే స్క్రీన్ మీదే ఫింగర్ ప్రింట్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి NFC ప్రొవైడ్ చేశారు. అలాగే Wi-Fi 6 డ్యూయల్ బ్యాండ్ అండ్ బ్లూటూత్ 6తో వస్తుంది. అండ్ అలాగే ఇది గూగుల్ డైలర్తో వస్తుంది. పక్క వాళ్ళతో ఫోన్ మాట్లాడేటప్పుడు మీరు రికార్డ్ చేయాలంటే వాళ్ళకి తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అంటే ఈ ఫోన్ చాలా క్లీన్ అండ్ స్మూత్గా రన్ అవుతుంది. అండ్ ఇందులో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. అంటే మీరు డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ విజువల్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేస్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. వీడియో రికార్డింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరాతో 4K 30 FPSలో రికార్డ్ చేయొచ్చు. అండ్ 1080 120 FPSలో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 1080 30 FPSలో రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్కి వచ్చేస్తే నథింగ్ వాళ్ళ ప్రీవియస్ జనరేషన్స్తో పోల్చుకుంటే ఇదే హై ఎండ్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. మిడ్ రేంజ్ యూజర్ అయితే 1 to 1.5 డే ఈజీగా వస్తుంది. అండ్ 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 7.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్తో వస్తుంది. అంటే ఈ డివైస్ యూజ్ చేసి వేరే డివైజెస్ లైక్ బ్లూటూత్ లేదా మొబైల్ ఫోన్స్ని ఛార్జ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇది Android 16 మీద రన్ అవుతుంది. అండ్ UI వచ్చేసరికి నథింగ్ OS 4.1 మీద రన్ అవుతుంది. అండ్ వీళ్ళ UIలో కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. లైక్ ఇన్బిల్ట్ ChatGPT అండ్ Geminiని తీసుకొచ్చారు. మినిమల్ బ్లాట్వేర్ ఉంటుంది. అంటే సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న యాప్స్ ఇన్స్టాల్ అయిపోతాయి డిఫాల్ట్గా. దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సిస్టమ్ వచ్చేసి చాలా క్లీన్గా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ ఈ డివైస్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ నేను రేపు ఒక వీడియో చేస్తాను. అండ్ ఈ రోజుకి ఇంతే గైస్. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.